ఫ్రెండ్స్, మన భవిష్యత్తులో చేయబోయే పనులు చెప్పడానికి రకరకాల ఎక్స్‌ప్రెషన్స్ ఇంగ్లీష్‌లో యూజ్ చేస్తుంటాం. అవి ఏంటి? వాటిని ఎలా యూజ్ చేయాలనే విషయాలన్నీ కూడా ఎగ్జాంపుల్స్‌తో నేను మీకు ఈ వీడియో లెసన్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో, వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్, దిస్ ఈజ్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ విత్ వెంకట్. ఫ్రెండ్స్, ప్రధానంగా అంటే ఎక్కువగా మనం విల్ వాడుతూ ఉంటాం ఫ్యూచర్‌లో జరిగే పనులు చెప్పడానికి. టేక్ ఎ లుక్ అట్ సమ్ ఎగ్జాంపుల్స్. ఐ విల్ గివ్ యూ మనీ. ఇక్కడ చూడండి, ఐ విల్ తర్వాత గివ్ అనే V1 యూజ్ చేసి ఇలా చెప్పాం. ఐ విల్ గివ్ యూ మనీ అంటే నీకు డబ్బు ఇస్తాను అంటే మనం ఇలా చాలా సందర్భాల్లో ప్రామిస్ చేసి చెప్తూ ఉంటాం. ఇలా ప్రామిస్ చేసి చెప్పేటప్పుడు అంటే భవిష్యత్తులో ఒక పని చేస్తా అని చెప్పి మనం ప్రామిస్ చేసి చెప్పేటప్పుడు ఇలా విల్ యూజ్ చేసి ఇలా చెప్తాం. నెక్స్ట్ వన్, షీ విల్ కమ్ టుమారో. ఆమె రేపు వస్తుంది అంటే నేను ఒక అంచనా వేస్తున్నాను. ఇలా అంచనా వేసి చెప్పేటప్పుడు భవిష్యత్తులో ఒక పని జరుగుతుందని చెప్పేటప్పుడు కూడా మనం విల్ యూజ్ చేసి ఇలా చెప్తూ ఉంటాం. నెక్స్ట్ వన్, మనం ఏదైనా ఒక ప్లాన్ చేసాం ఒక పని చేయడానికి, అంటే ఇక పని చేయడమే తరువాయి, ఇంకా చేయడమే ఉంది. అలాంటప్పుడు యామ్ గోయింగ్ టు, ఈజ్ గోయింగ్ టు, ఆర్ గోయింగ్ టు అనే ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తుంటాం. అంటే గోయింగ్ టు అనే ఎక్స్ప్రెషన్ మనం అక్కడ సబ్జెక్ట్ ప్రకారం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఐఎమ్ గోయింగ్ టు ఢిల్లీ టుమారో అంటే రేపు నేను ఢిల్లీ వెళ్ళబోతున్నాను. ఇక్కడ చూడండి, గోయింగ్ టు యూజ్ చేస్తాం. రేపు నేను ఢిల్లీ వెళ్ళబోతున్నాను అంటే ఆల్రెడీ ప్లాన్ చేశాను, అంతా రెడీ అయిపోయింది, టికెట్స్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది, ఇంకా వెళ్ళడమే తరువాయి. ఇక్కడ చూడండి, ఐ విల్ గో టు ఢిల్లీ టుమారో అంటే రేపు నేను ఢిల్లీ వెళ్తాను. ఐఎమ్ గోయింగ్ టు ఢిల్లీ టుమారో అంటే రేపు నేను ఢిల్లీ వెళ్ళబోతున్నాను అని చెప్పి ఆ డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోండి, రైట్? అలా కాకుండా వాళ్ళు అన్నాను అనుకోండి, అప్పుడు ఆర్ వస్తుంది. అంటే దే ఆర్ గోయింగ్ టు ఢిల్లీ నెక్స్ట్ వీక్ ఆర్ మేబీ టుమారో అంటే వచ్చే వారం వాళ్ళు ఢిల్లీ వెళ్ళబోతున్నారని చెప్పి ఇలా దే అయితే ఆర్ వస్తుంది, అదే హీ షీ అయితే ఈజ్ రావడం జరుగుతుంది, అంతే. థర్డ్ వన్, మనం ఆల్రెడీ ఒక అరేంజ్మెంట్ పూర్తి అయిపోయింది, అంటే ఒక పార్టీ కానీ ఒక ఫంక్షన్ కానీ ఏదైనా అటెండ్ కాబోతున్నాం. అలాంటప్పుడు నేను పార్టీకి వస్తున్నా, నేను క్లాస్కి వస్తున్నా, నేను ఎగ్జామ్కి వస్తున్నా అని చెప్పేటప్పుడు ఇలా యామ్ ప్లస్ ఇంగ్ ఫామ్ యూజ్ చేసి ఇలా చెప్తూ ఉంటాం. చూడండి, ఐఎమ్ కమింగ్ టు ద పార్టీ అంటే నేను పార్టీకి వస్తున్నాను. అంటే పార్టీకి వస్తున్నాను అర్థం ఏంటి? కాసేపట్లో వస్తానని చెప్పి దాని యొక్క అర్థం. అలాగే ఐఎమ్ కమింగ్ టు ద ఎగ్జామ్, నేను ఎగ్జామ్కి వస్తున్నాను. షీఈస్ కమింగ్ టు ద మూవీ, ఆమె మూవీకి వస్తుందని చెప్పి ఇలా మనం ఇంగ్ ఫామ్ యూజ్ చేసి ఇలా మనం చెప్తూ ఉంటాం. అంటే ఇక్కడ సబ్జెక్ట్ ప్రకారం ఐ అయితే యామ్ యూజ్ చేస్తాం, హీ షీ అయితే ఈజ్ యూజ్ చేసి, ఏదైనా ప్లోరల్ అయితే ఆర్ యూజ్ చేసి ఇలా చెప్తూ ఉంటాం. అంటే దే ఆర్ కమింగ్ టు ద పార్టీ అంటే వాళ్ళు పార్టీకి వస్తున్నారని చెప్పి ఇలా అంటాం. నెక్స్ట్ వన్, ఏదైనా ఒక షెడ్యూల్ ఈవెంట్ అంటే ఆల్రెడీ షెడ్యూల్ చేస్తుంటుందంటే ఒక సమయానికి నిత్యం ఆ పని జరుగుతుందని చెప్పేటప్పుడు ఇలా చెప్తూ ఉంటాం. చూడండి, ద క్లాస్ బిగిన్స్ ఎట్ 9 అంటే క్లాస్ 9 గంటలకి బిగిన్ అవుతుంది, ప్రారంభం అవుతుంది. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఆ ప్రోగ్రామ్ అంటే ఆ క్లాస్ అనేది ఎప్పుడు కూడా 9 గంటలకే బిగిన్ అవుతుందని చెప్పి దాని యొక్క అర్థం. ఇలా రెగ్యులర్గా ఒక టైంకి జరిగే పనులు చెప్పేటప్పుడు ఇలా మనం ఇక్కడ వచ్చే వెర్బ్కి ఎస్ యాడ్ చేసి ఇలా చెప్తాను. అంటే ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ యాడ్ చేసి ఇలా చెప్తూ ఉంటాం. అంటే ఇది ఒక షెడ్యూల్ ఫిక్స్డ్ యాక్షన్ అనమాట. అంటే ట్రైను పలానా టైంకి స్టార్ట్ అవుతుంది అలా చెప్తాను. అంటే ద ట్రైన్ స్టార్ట్స్ ఎట్ 9 o'clock ఇలా చెప్తాను అనమాట. నెక్స్ట్, కాసేపట్లో అంటే వెరీ ఫ్యూ మినిట్స్, కొద్ది నిమిషాల్లో ఒక పని చేయబోతున్నాను, ఒక పని జరుగుతుందని చెప్పేటప్పుడు అబౌట్ టు యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి, హీఈస్ అబౌట్ టు అటెండ్ క్లాస్ అంటే అతను కాసేపట్లో త్వరలోనే క్లాస్కి అటెండ్ అవుతున్నాడు. అలాగే షీఈస్ అబౌట్ టు వాచ్ మూవీ ఇన్ ఫ్యూ మినిట్స్ అంటే కొద్ది నిమిషాల్లో ఆమె మూవీ చూడబోతుందని చెప్పి ఇలా ఈజ్ అబౌట్ టు, ఆర్ అబౌట్ టు, యామ్ అబౌట్ టు యూజ్ చేసి ఇలా చెప్తూ ఉంటాం. అంటే వెరీ సూన్ చాలా త్వరలో ఒక పని జరగబోతుందని చెప్పేటప్పుడు ఇలా అబౌట్ టు వాడతాం. నెక్స్ట్ వన్, భవిష్యత్తులో ఒకానొక సమయంలో ఒక పని జరుగుతూ ఉంటుంది అని చెప్పేటప్పుడు విల్ బీ ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తాం. చూడండి, ఇక్కడ షీ విల్ బీ కుకింగ్ అట్ దిస్ టైమ్ టుమారో అంటే రేపు ఈ సమయానికి ఆమె వంట చేస్తూ ఉంటుంది. అంటే భవిష్యత్తులో ఒకానొక సమయంలో ఒక పని జరుగుతూ ఉంటుందని చెప్పేటప్పుడు ఇలా విల్ బీ ఇంగ్ ఫామ్ యూజ్ చేసి ఇలా చెప్తాం. అలాగే నెక్స్ట్ థింగ్ ఏంటంటే భవిష్యత్తులో ఒకానొక సమయానికి ఒక పని అరిగిపోయి ఉంటుంది, పూర్తయిపోయి ఉంటుందని చెప్పేటప్పుడు విల్ హ్యావ్ V3 యూజ్ చేసి ఇలా చెప్తూ ఉంటాం. చూడండి ఎగ్జాంపుల్, బై 10 o'clock షీ విల్ హ్యావ్ వాచ్డ్ మూవీ 10 గంటలకల్లా ఆమె మూవీ చూసేసి ఉంటుంది. అంటే భవిష్యత్తులో ఒక సమయానికి ఒక పని పూర్తయిపోయి ఉంటుంది అంటే ఈ సమయానికి అంటే 10 o'clock కల్లా ఆమె మూవీ చూసేసి ఉంటుంది.
అని చెప్పేటప్పుడు విల్ హ్యావ్ యూజ్ చేసి ఇక్కడ V3 యూజ్ చేస్తున్నాం. చూడండి, వాచ్ అనే వెర్బ్ యొక్క V3 ఏంటి? వాచ్డ్. సో ఇలా V3 యూజ్ చేసి విల్ హ్యావ్ యూజ్ చేసి ఇలా చెప్తూ ఉంటాం. ఇలా భవిష్యత్తులో మనం చేయబోయే పనులు చెప్పడానికి ఇలా రకరకాల ఎక్స్ప్రెషన్స్ మనం ఇంగ్లీష్లో యూజ్ చేస్తుంటాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు కొన్ని సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటికి ఆన్సర్స్ మీరు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. ఫస్ట్ వన్, వచ్చే వారం నేను లండన్ వెళ్ళబోతున్నాను. సెకండ్ వన్, ట్రైన్ కాసేపట్లో బయలుదేరబోతుంది. థర్డ్ వన్, వచ్చే సమయానికి రేపు ఇదే సమయానికి మేము చదువుతూ ఉంటాము. ఈ మూడింటికి కూడా మీరు ఆన్సర్స్ కమెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ ఈజీలీ, జస్ట్ వాచ్ వీడియోస్ ఆన్ మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ వెంకట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.